భరద్వాజ గారు, 'మహా అవతార్ నరసింహ' ఈ అవును. సినిమా కామ్గా వచ్చేసి థియేటర్లో తెలిసి అది ఫిగర్స్ చెప్తుంటే 80 కోట్ ప్లస్ అంటున్నారు. 80 ఆ, 80 అనే మాట విన్నాను నేను కూడా. మ్మ్, అంటే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ సినిమాని. మ్మ్, హంబలే వాళ్ళు ప్రొడక్షన్ చేశారు. మ్మ్, ఇది కన్నడ నుంచి మొదలైనటువంటి ప్రభంజనం ఇది. ఆ మధ్య కాలంలో మనం కాంతారా చూసాం. అవును. కాంతారా కూడా ఇదే పరిస్థితి. అది కూడా ఎటువంటి అంచనాలు లేకుండా గీతా ఆర్ట్స్ వాళ్ళే రిలీజ్ చేశారు. అది కూడా ఆ సినిమా కూడా చాలా సెన్సేషనల్, అంటే పబ్లిక్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ని గ్రాప్ చేసింది అది. మ్మ్, ఈ సినిమా కూడా అలాగే నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతోంది. మ్మ్. నరసింహావతారం సినిమా ఇది. ఈ మన భక్త సినిమా ప్రహ్లాద అప్పట్లో మన భక్త ప్రహ్లాద్ చూసాం. మనకు బాగా పరిచయం భక్త ప్రహ్లాద. పరిచయం. ఆ, ఇది అదే కథ. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు వాళ్ళ మధ్య జరిగేటువంటి భక్తికి సంబంధించిన కాన్ఫ్లిక్టు. ఆయన విష్ణు భక్తుడు, ఈయనేమో శివభక్తుడు. ఈ హరిహర వైరము నుంచి మొదలై చివరికి నరసింహావతారంతో కంక్లూడ్ అవుతుంది అది. అవును. ఈ కథ మనకి తెలుగులో ఇంతకుముందు 3 సార్లు చూసాం మనం. ఇప్పుడు మరొకసారి ఈ యానిమేటెడ్ పద్ధతిలో తీసినటువంటి ఈ సినిమాని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మ్మ్, ఇప్పుడు పిల్లలు ఈ అట్రాక్ట్ అవ్వటం వలన ఈ 80 కోట్ల ఫిగర్ కనిపిస్తోంది అనేది. నెమ్మదిగా ఫ్యామిలీస్ వెళ్తున్నాయి ఈ సినిమాకి. అవును. మన తెలుగులో 10 కోట్లు కలెక్ట్ చేసిందండి ఇప్పటికే 10 కోట్లు అన్నారు. అవును, నెమ్మదిగా మూవ్ అవుతున్నారు. ఇది పెరిగే అవకాశం కనిపిస్తోంది. పెరిగే అవకాశం అంటే ఇప్పుడు పెర్ఫామ్ చేస్తున్నటువంటి పెద్ద సినిమాలు బలంగా కనిపించడం లేదు. మ్మ్, అందుకని ఇది నెమ్మదిగా పికప్ అవుతోంది. ఓకే. మిగిలిన సినిమాలు మనం ఎక్కడో చోట చూద్దాం, ఇది మాత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు యానిమేషన్ సంబంధించి సినిమా, అవును, పూర్తి యానిమేషన్ సినిమా థియేటర్లో చూసి థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది మ్మ్, అనే వాతావరణంలో పబ్లిసిటీ జరుగుతోంది. మ్మ్, అంటే మౌత్ పబ్లిసిటీ అలా ఉంది. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు దీని గురించి. అదే అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా సమీక్షకుడిగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. అవును. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్. దాంతో తనకు నచ్చగానే ఇమ్మీడియట్గా అక్కడ పెడుతున్నారు. ఈ ప్రచారం సినిమాకి విపరీతంగా ఉపయోగపడుతోంది, క్రౌడ్ వస్తోంది. మ్మ్, ఇది ఏ రేంజ్కి వెడుతుంది అనేది ఇప్పుడు అంచనాలు కడుతున్నారు. మ్మ్, ఇప్పుడు ఈ ప్రవాహం మొదలైన తర్వాత 80 కోట్లు నుంచి ఇది ఎక్కడికో మూవ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అవును. ఇప్పుడు వాళ్ళు మొత్తం విష్ణుమూర్తి అన్ని అవతారాల మీద ఇలాంటి మ్మ్, సినిమాలు ప్లాన్ చేసేటువంటి మూడ్లో ఉన్నారు. ఒక యూనివర్స్లోకి వెళ్తున్నారు. మ్మ్, వెళ్ళి దశావతార్ మొత్తం అన్ని అవతారాల మీద వెళ్తారట ఇప్పుడు. అంటే రామావతారం కూడా ఉంటుంది ఉంటుంది ఈ మరి. సిరీస్లో. మ్మ్, ఒక పక్కన రామాయణం అనే ఒక సినిమా నడుస్తోంది. అది పెద్ద బడ్జెట్ కదా. అది ఒక పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి యానిమేటెడ్ రామావతారం కూడా మనం చూడాల్సి వస్తుంది ఈ యూనివర్స్ ప్రోగ్రాంలో హంబలే నుంచి. కాబట్టి ఒక మంచి హోప్ ఇచ్చింది. మ్మ్, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి నిశ్శబ్ద విప్లవాలు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. మ్మ్, చాలా సైలెంట్గా రిలీజ్ అవుతాయి ఆ సినిమాలు. జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతారు. కేజీఎఫ్ లాగే. అవును. మ్మ్, కేజీఎఫ్ కూడా అలాగే. పాత రోజుల్లో అపరిచిత అని ఒక సినిమా రిలీజ్ అయింది ఇలాగే. అపరిచిత అనే పేరుతో వచ్చి కన్నడలో అదే పేరు, తెలుగులో కూడా అదే పేరు. జనాలు నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి అది 100 రోజులు ఆడేసింది. మ్మ్, అలా అంటే ఒక ఎక్కడో చిక్మంగళూరులో జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీ అంతే కథ. అక్కడే తిరుగుతుంది, ఆ ఊళ్ళోనే జరుగుతుంది, అక్కడే తిరుగుతుంది కథ. చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఆ పద్ధతిలో వాళ్ళు ఒక బడ్జెట్ ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కొన్ని సినిమాలు డిజైన్ చేసి జనం మీద వదులుతున్నారు. కాంతారా అదే. కాంతారా చూసాం మనం. అవును. ఇప్పుడు కాంతారాకి ప్రీక్వెల్ ఒకటి చేస్తున్నాడు ఆయన. ఆ ప్రీక్వెల్ చేస్తూ తెలుగు సినిమా ఒకటి కమిట్ అయ్యాడు వీళ్ళకి. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ వరుసలోనే ఇప్పుడు ఈ నరసింహావతారం సినిమా విరగ్గొట్టేస్తోంది. ఇది మ్మ్, బొంబాయి ఫిలిమ్స్. నెమ్మదిగా జనాల్ని గ్రాప్ చేస్తోంది థియేటర్ల వైపు. ఈ 80 ఏ 300 దాకానో చేరే మూడ్ అయితే కనిపిస్తోంది. అవును. మనకి ఇక్కడ ఆగస్టు 14th వరకు ఖాళీ థియేటర్లన్నీ కూడా. అవును, థియేటర్లన్నీ అవకాశం ఉంది. నెమ్మదిగా ఈ 10 రోజుల్లోనూ వాళ్ళు ఎంత పికప్ అవ్వాలో అంత పికప్ అవుతారు. ఇప్పుడు హిందీ బెల్ట్లో కూడా మ్మ్, ప్రాపర్ సినిమా ఏది లేదు. అవును.
అందుకని ఇప్పుడు వార్ 2 మీదే హోప్స్ ఉన్నాయి అందరికీ. వార్ 2, కూలీ వీటి కోసమే వెయిటింగ్ అక్కడ కూడా. అందుకని అప్పటి వరకు ఈ సినిమా నడిచిపోతుంది అన్ని లాంగ్వేజెస్లోనూ. Yes. ఇది 300కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, 400కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, అవును. అలా నడుస్తోంది. ఆ సినిమాలు వచ్చినా కానీ దీనికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, దీని ఆడియన్స్ దీనికి ఉంటారు. అవును. సో ఈ రన్ నడిచిపోతుంది. ఇది చాలామందిని ఇన్స్పైర్ చేసేటువంటి విజయం. అవును. కంటెంట్ బలంగా ఉంటే డెఫినెట్గా మీరు జనాలని పట్టుకోగలరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.